హుటాహుటిన వెనుదిరిగాయి కేంద్ర బలగాలు. రేపు ఉదయం భారత్ పాక్ సరిహద్దులకు బలగాలు చేరుకున్నాయి. సో ఇంకా రోజు రోజుకి ఈ ఉద్రిక్త వాతావరణం ఇంకా పెరుగుతుంది అనుకోవాలా సార్? ఖచ్చితంగా అండి. ఇప్పుడు ఈరోజు నాకు చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే 2 కారణాలు. ఒకటేమో ఆకాష్ స్వదేశీ క్షిపణి గానివ్వండి, లేకపోతే రఫైల్ జెట్ ఫైటర్స్ గానివ్వండి, లేకపోతే మన విక్రమాదిత్య యుద్ధ నౌక గానివ్వండి. సో మనం ఏదైతే జీఎస్టీ రూపకంగా ఏదైతే ట్యాక్స్ మనం పే చేసామో, పెట్రోల్ గానివ్వండి, గ్యాస్ గానివ్వండి, అవన్నీ ఖచ్చితంగా ఈరోజు నన్ను, మిమ్మల్ని, మనందరినీ కాపాడుకోవడం కోసం భారత ప్రభుత్వం అయితే వాడుతుంది. ఖచ్చితంగా ఇది గొప్ప విషయం. ఈరోజు నాకు చాలా ప్రౌడ్గా ఉంది. మన ట్యాక్స్ మనం పే చేసినటువంటి ప్రతి ఒక్క రూపాయి, ప్రతి ఒక్క ట్యాక్స్ కూడా మనకి ఈరోజు యూజ్ అవుతుంది మన యొక్క భద్రత విషయంలో. సో ఇప్పుడు వరకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారంగానైతే మన క్షిపణిలు, మన మిజైల్ సిస్టమ్స్ ఏవైతే ఇండిజినస్లీ డెవలప్ చేసామో, ఏవైతే మనం కొన్నామో బయట రష్యా నుండి కానివ్వండి, ఫ్రాన్స్ నుండి కానివ్వండి, ఇవి ఇప్పుడు 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 అవసరానికి వచ్చిందనమాట. ఇప్పుడు మన బలంతో పోల్చుకుంటే మాత్రం పాకిస్తాన్ బలం అనేది ఎంతవరకు పోల్చలేం మనము. ఇదొక బ్రహ్మాస్త్రమే. వాళ్ళకి అర్థం కావట్లేదు పాకిస్తాన్కి. ఇది పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం లాంటిది. అయినా పిచ్చుక ఎగురు పడుతుంది. సో ఆ పిచ్చుకకు మాత్రం ఖచ్చితంగా అది జీవితంలో ఇక తరతరాలు కోలుకోలేని దెబ్బ మాత్రం వాళ్ళకి పడబోతుందండి. సో అయితే ఇప్పటి వరకు పాకిస్తాన్ చాలా తప్పుడు కథనాలను ప్రచారం చేసింది. పాకిస్తాన్ దేశంలో వారి పత్రికలు కూడా మరి భారత్ ఏదైతే ఆర్మీ 9 ఉగ్రమూకల శిబిరాలను టార్గెట్ చేసి కేవలం శిబిరాలను మాత్రమే ధ్వంసం చేస్తే వారి పౌరుల మీద దాడి చేసినట్టుగా వారు ఫీల్ అవుతూ ఉన్నారు. సో దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ప్రపంచ దేశాలు ఈ యొక్క పరిణామాలను ఎలా చూస్తాయి సార్? ఖచ్చితంగా సార్. ఆపరేషన్ సింధూర్ ఒరిజినల్ డాక్యుమెంట్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డాక్యుమెంట్ నేను చదివాను. అందులో 3 పాయింట్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే అక్యురసీ. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేసినటువంటి ఇవేవైతే అటాక్స్ ఉన్నాయో అక్యురేట్గా టెర్రరిస్ట్ స్థావరాల మీదనే టార్గెట్ చేశారు. సో అక్యురసీకి ఇంపార్టెన్స్ ఇచ్చారు. నెంబర్ 2 సేఫ్టీ అన్నారు. సేఫ్టీ అంటే ఏంటంటే సేఫ్టీ అదర్ దాన్ టెర్రరిస్ట్. అంటే ఎవరైతే మామూలు ప్రజలు ఉన్నారో, ఎవరైతే సిటిజన్స్ ఉన్నారో, ఎవరైతే మహిళలు ఉన్నారో, ఎవరైతే చిన్నపిల్లలు ఉన్నారో వాళ్ళకి ఎట్టి పరిస్థితిలో ఎలాంటి ఇబ్బంది కలగకుండా, పాకిస్తాన్ పౌరులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా మేము చూసుకుంటామని చెప్పేసి ఆ యొక్క డాక్యుమెంట్లో ఉంది. సో ఒకటి సేఫ్టీ, ఒకటి అక్యురసీ, థర్డ్ ఎఫిషియన్సీ అంటే ఎఫెక్టివ్గా అన్నమాట. సో టార్గెటెడ్ ప్లేస్లోనే బంబార్డింగ్ అయ్యే విధంగా. కానీ మనం పాకిస్తాన్ చూసినట్టయితే పాకిస్తాన్ మీడియాలో ఏవైతే చలామణిలో ఉన్నాయనంటే పిల్లలు చనిపోతున్నారు, మహిళలు చనిపోతున్నారు, నార్మల్ సిటిజన్స్ చనిపోతున్నారు అని చెప్పేసి ఏవైతే ఇన్ఫర్మేషన్ ఉందో అది ఖచ్చితంగా అబద్ధమే. సో ఎట్టి పరిస్థితిలో కూడా మన భారత ప్రభుత్వం చాలా చాలా ప్రిసైజ్గా, ఇఫ్ యు టెల్ ప్రాపర్లీ, చాలా ప్రిసైజ్గా, అక్యురేట్గా, ఒక ప్రెసిషన్, టార్గెట్ ఓరియంటెడ్గా బాంబింగ్స్ అయితే చేస్తుంది. వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇంటర్నేషనల్ నుండి ఎలాగైనా సరే ఈ భారత ప్రభుత్వం మీద ఒక ఒత్తిడికి లోన్ చేసి భారత ప్రభుత్వాన్ని వెనకంజకు జరగాలని చూస్తుంది. కానీ అది కాని పని. ఎందుకంటే మనం యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా తీసుకున్నా కూడా డొనాల్డ్ ట్రంప్ మనకు సపోర్ట్ సిస్టమ్గా ఉన్నాడు. ముఖ్యంగా రష్యా ఏదైతే 1979 నుండి 1989 వరకు ఆఫ్ఘనిస్తాన్ అండ్ రష్యా మధ్యలో, యుఎస్ఎస్ఆర్ మధ్యలో యుద్ధం అయినప్పుడు పాకిస్తాన్ అమెరికాకు సపోర్ట్ చేసి యుఎస్ఎస్ఆర్ పట్ల యుద్ధం ప్రకటించింది, యుఎస్ఎస్ఆర్ మీద అటాక్ చేసింది. ఇప్పుడు రష్యా కూడా ఎట్టి పరిస్థితుల్లో పాకిస్తాన్ వైపు లేదు. ఇప్పుడు ఒకటే కంట్రీ, అది ఎందుకు అలా చేస్తుందో ఆ కంట్రీకే తెలియాలి. టర్కీ అనే కంట్రీ, ఒకటే ఒక కంట్రీ పాకిస్తాన్ సపోర్ట్ చేస్తుంది. బహుశా ఇస్లామిస్ట్ కంట్రీ అనుకుంటుంది. కానీ మొన్నటికి మొన్న మనం అక్కడ ఏదైతే ఎర్త్క్వేక్ వచ్చి మొత్తం చెల్లా చెదిరైనటువంటి టర్కీ కంట్రీకి ప్రాపర్ సపోర్ట్, ఎసెన్షియల్ కమోడిటీస్, గ్రాసరీస్, ఇవన్నీ మనం సపోర్ట్ చేశాము. అది మర్చిపోయి కూడా ఆ టర్కీ కంట్రీ ఏం చేస్తుందనంటే పాకిస్తాన్ సపోర్ట్ చేస్తుంది. ఒక టర్కీ కంట్రీ తప్ప ఏ కంట్రీ కూడా పాకిస్తాన్తో ఇప్పుడు